ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఎంపికైన షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. సామ్యుడిగా, స్నేహశీలిగా, వివాదరహితుడిగా పేరున్న షేక్ రియాజ్ ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. ఆయన తన యుక్త వయసు నుంచి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మిగులుతూ వచ్చారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 2009లో చిరంజీవి నాయకత్వంలో ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గణనీయంగా ఓట్లు పొంది ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుండి ప్రజారాజ్యం కార్యక్రమంలోనూ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన జిల్లా అధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2019లో జనసేన పార్టీ తరపున ఒంగోలు ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేశారు. 2024లో కూటమితో కలిసి ఎన్నికల ప్రయాణం కొనసాగించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచల జనార్దన్ గెలిచిన తర్వాత అన్ని కార్యక్రమాలలోనూ ఆయనకు చేదోడుగా నిలుస్తున్నారు. 16 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వ పదవిని ఆశించకుండా జనసేన పార్టీతో కొనసాగుతూ వస్తున్నారు. జనసేన పార్టీ తరపున జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రమంగా జిల్లాలో జనసేన పార్టీని ఒక శక్తిగా తయారు చేసేందుకు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు ఈ పదవి వరించిన సందర్భంగా పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పవన్ ఫంక్షన్ హాల్లో పదవి బాధ్యతలను అట్టహాసంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ, యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినాకర్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఏపీ ఎంఐడిసి చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్, గుంటూరు జనసేన ఇన్ఛార్జ్ గాది వెంకటేశ్వరరావు, ఒంగోలు జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన నాయకులు కిరణ్ రాయల్, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు ఖలీఫుతుల్లా బాషా, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.